హలో ఫ్రెండ్స్, సర్కిల్లో ఎక్సైజ్ 1D 1Dలో 4 మార్క్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, ఖచ్చితంగా 4 మార్క్స్ కూడా అడుగుతాడు. చూడండి, ఇది ఏమంటాడంటే ఫైండ్ ద కండిషన్ దర్ ద టాంజెంట్ ఫర్ టాంజెంట్. చూడమ్మా, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ప్రతి ఒక్క ప్రాబ్లంకు ఒకటి ఖచ్చితంగా ఒక క్లూ ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, tan theta by 2 equal to r by root s11. ఇది ఫార్ములా. tan theta by 2 equal to r by root s11 అంటే tan theta by 2 equal to r అంటే ఏంటి, రేడియస్ అంటే రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c బై రూట్ s11. s ఈజ్ ఈక్వల్ అంటే ఏం చెప్పాను మీకు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f5 ప్లస్ సి ఈక్వల్ టు 0 చెప్పాను. s11 అంటే చెప్పాను x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f5 ప్లస్ సి. అదే ఇక్కడ అంతే, ఇదే స్క్వేర్ రాస్తే రూట్ s1 ఇది రాయాలి. ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ప్రాబ్లం చూడండి మా, ఎలా చేస్తానో ఒకసారి చూడండి. చూడండి మా, ఎలా చేస్తా చూడండి నాకు. ఇదే గుర్తుపెట్టుకుంటే చాలా నాకు ఒక్క ఫామ్లో ఉంటే చాలా మనకు. ఒక్కొక్క ప్రాబ్లం ఎలా చేస్తాను చూడండి. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫైండ్ ద కండిషన్ దట్ ద టాంజెంట్ డ్రా ఫ్రమ్ 0, 0 s is equal to x square plus y square 0 is equal to 0. ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నారు. పర్పెండిక్యులర్ అంటే ఎంతమ్మా, 90 degrees అని 90 degrees అని. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ మనకు ఫార్ములా ఉంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే tan theta by 2 equal to r by root s11. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చినాడు కదా, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ s is equal x square plus y square plus 2gx plus 2f5 plus c equal to 0. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాను చూడండి, p ఈక్వల్ టు 0, 0 అంటే ఇది x1 y1. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. tan theta by 2, theta అంటే ఏమన్నా పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ అంటే ఎంత, 90 degrees. కాబట్టి 90/2 ఈక్వల్ టు r స్క్వేర్. r అన్నాడు. r అంటే ఏంది, రేడియస్. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c బై రూట్ s11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f5 ప్లస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ 2 1 జా 245 జా అంటే tan 45 ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y అనుకుంటే మనకు 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు కదా, x1 0 y1 0 అంటే 0 స్క్వేర్ ప్లస్ y1 అంటే 0 స్క్వేర్ ప్లస్ 2gx1 అంటే 0 ప్లస్ 2f5 అంటే ప్లస్ c ఈక్వల్ టు చూడండి tan 45 అంటే 1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c బై 0 స్క్వేర్ అంటే 0 0 0 0 ప్లస్ c రూట్ c. అంటే మనకి ఏముంది ఇక్కడ 1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c బై రూట్ c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇట్లా చేద్దాం, రూట్ c ఇంటూ అంటే రూట్ c ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. మనకు స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్ స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు రూట్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ c ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఈ c అవతల అవుతుందా, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా 4 మార్క్స్ ప్రతి ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం ఒకటి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా,
సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడు, రోమన్ 2లో సెకండ్ ప్రాబ్లం అంటే పేజ్ నెంబర్ 56లో ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ప్రాబ్లమ్, పేజ్ నెంబర్ 56లో రోమన్ 2లో 5 ఉన్నాయి. ఈ 5లో నేను ఒక 3 చెప్తాను, రిమైనింగ్ 2 మీరు హోంవర్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ, ఫైన్ ద యాంగిల్ బిట్వీన్. యాంగిల్ బిట్వీన్ అంటే నీకు ఏం రావాలా, tan θ/2 ఈక్వల్ టు r బై రూట్ s11. r అంటే ఏంటి, రేడియస్, రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. రూట్ s11 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ డ్రా ఫ్రమ్ 3, 2 టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఏం పర్పెండిక్యులర్ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చిన రాసుకుందాం. గివెన్ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడమ్మా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈక్వల్ టు 0. మనకు r కావాలంటే కావాలా, g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి 2g ఈజ్ ఈక్వల్ టు x కోసం ఉంటుందమ్మా మైనస్ 6, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2, 2 1 జా 2 3 జా, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం ఉంటుందమ్మా 4, f ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1 జా 2 2 జా, f ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. మనకేం కావాలి, రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r ఈక్వల్ టు g స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మీన్స్ 9 ప్లస్ f స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 4 మైనస్ c మైనస్ ప్లస్ 2 అంటే r ఈక్వల్ టు రూట్ 15. r ఈజ్ ఈక్వల్ టు రూట్ 15 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ గివెన్ పాయింట్ p ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు 3, 2. ఇది x1 అనుకో, y1 అనుకో. మనకి ఏమంటున్నాడు, యాంగిల్ బిట్వీన్ అంటే ఇది రాసుకోమ్మా, tan θ/2 ఈక్వల్ టు r బై రూట్ s11. tan θ/2, θ వాల్యూ వేయలే మనకు, కాబట్టి θ/2 రాసుకోండి. r అంటే ఏంటి, రేడియస్ ఏమైంది రూట్ 15 బై రూట్ s1 అంటే ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ కి 1 1 1 1 చెప్తాడు అంతే. అంటే చూడు దీనికి ఏది రాస్తున్నాడు, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 4y1 మైనస్ 2 ఈక్వల్ టు, అప్పుడు tan θ/2 ఈక్వల్ టు రూట్ 15 బై x1 y1. x1 అంటే ఎంత 3, y1 అంటే ఎంత 2, కాబట్టి x1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 6, x1 అంటే అమ్మా 3 ప్లస్ 4, y1 అంటే 2 మైనస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ tan θ/2 ఈక్వల్ టు రూట్ 15 బై చూడమ్మా 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 6 3 జా 18 ప్లస్ 8 మైనస్ 2. చూడమ్మా ఇప్పుడు tan θ/2 ఈక్వల్ టు రూట్ 15 బై ఫస్ట్ పైట కుడదాం, 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 8 21 మైనస్ 18 మైనస్ 2 మైనస్ 20 అంటే మనకి ఏమొచ్చింది చూడండి, tan θ/2 ఈక్వల్ టు రూట్ 15 బై 21లో 20 పోతే 1, రూట్ 1 అంటే 1 అంటే 1, రూట్ 1 అంటే 1, కాబట్టి tan θ/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 15 మా. మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది చూడమ్మా, ఏమంటే cos θ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అనే ఫార్ములా. అప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan బై θ మా,
1 మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 అంటే ట్యాన్ థీటా బై 2 ఏమొచ్చింది రూట్ 15. అప్పుడు ఏమవుతాం ట్యాన్ స్క్వేర్ 15 అంటే రూట్ 15 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 అంటే రూట్ 15 హోల్ స్క్వేర్ మాడ్లెస్. చూడమ్మా ఇక్కడ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 మనకు ట్యాన్ థీటా బై 2 ఏమొచ్చింది రూట్ 15. స్క్వేర్ ఉన్నప్పుడు దానికి స్క్వేర్ రాస్తాం అంతే. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్, ఇక్కడ రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 15 బై 1 ప్లస్ 15 మాడ్లెస్. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మా 15లో 1 పోతే మైనస్ 14 బై 15 ప్లస్ 16 2 8 జా 2 7 జా అంటే మోడల్ అనేది నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7 బై 8 థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 7 బై 8 7 బై 8. చూడు ఎంత ఇంపార్టెంట్ మా 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ tan థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 15 వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఉండాలి ఏది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ బై థీటా. మనకు థీటా బై 2 ఈక్వల్ రూట్ 15 ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ 15 హోల్ స్క్వేర్ స్క్వేర్ కు రూట్ పోతే 15 వచ్చింది. 1 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి నోట్ చేసుకో ఒకసారి. చూడమ్మా నెక్స్ట్, ఇఫ్ అన్ని ప్రాబ్లమ్స్ ఏ మెథడ్ ఏమంటే ఒక్కొక్క రవ చేంజ్ చేయాలా, ఒక్కొక్క రవ చేంజ్ చేసి చేసుకోవాలి అంతే, ఏం లేదు. సింపుల్ ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ వెరీ ఈజీ. 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఇది యాంగిల్ బిట్వీన్ అంటే tan థీటా బై 2 ఈక్వల్ టు ఆర్ బై రూట్ S11 చేయాలి. నేర్చుకున్నాం ఇప్పుడు. ఇది అయిపోయింది. థర్డ్ వన్ మీరు సెకండ్ వన్ నువ్వు చేసుకో, సెకండ్ వన్ మీరు చేసుకోండి మా. ఈ థర్డ్ వన్ నేను చెప్తాను. థర్డ్ వన్ ఎందుకంటే 0 0 ఉంది కాబట్టి కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రాస్తాను. చూడమ్మా థర్డ్ వన్ చూడండి. గివెన్ సర్కిల్ థర్డ్ వన్ ఏముంది S ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 25 ఈక్వల్ టు 0. 2g ఈజ్ ఈక్వల్ minus 14, g is equal to minus 14 by 2, 2 1 ja 2 7 ja, g is equal to minus 7, g is equal to minus 7. Next ma 2f is equal to 2, f is equal to 2 by 2, f is equal to 1. Next c is equal to 25. Again all radius r equal to square root of g square plus f square minus c. R equal to g square means minus 7 square 49, f square 1 square 1 minus 25 అంటే r is equal to 50 minus 25 అంటే r is equal to 25, r is equal to 25 అంటే 5, r వచ్చేసింది. ఇంకేం గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా 0, 0. ఇది x1 ఇది y1. చూడండి ఇప్పుడు మనకేం కావాలా tan థీటా బై 2 ఈక్వల్ టు ఆర్ బై రూట్ S11. ఆర్ అంటే ఏంటి రేడియస్ ఇది కాబట్టి tan థీటా బై 2 ఈక్వల్ టు ఆర్ అంటే ఎంత 5 బై రూట్ S1 అంటే దీనికి x1 పెట్టేసి అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 14x1 ప్లస్ 2y1 ప్లస్ 25 ఈక్వల్ టు రూట్ పెడతాం అంటే tan థీటా బై 2 ఈక్వల్ టు 5. x1 అంటే ఏంది 0, y1 అంటే ఎంత 0 కాబట్టి x1 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 14 into 0 ప్లస్ 2y into 0 ప్లస్ రూట్ 25. అప్పుడు tan థీటా బై 2 ఈక్వల్ టు 5 బై 0 0 14 into 0 0 2 into 0 లాస్ట్ ఆఫ్ ది రూట్ 25 అంటే tan థీటా బై 2 ఈక్వల్ టు 5 రూట్ 25 అంటే 5 1 జా 1 అంటే చూడమ్మా 1 ఉంది అంటే tan థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. చూడమ్మా ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ
tan theta by 2 is equal to, ఇప్పుడు 1 ఉంది, దీని ఏమైనా రాసుకోవచ్చు, tan 45 రాసుకోవచ్చా, tan 45 is equal to 1, tan cancel, theta by 2 is equal to 45, 2 అవతల పోతేమ్మా theta is equal to 45 into 2 అంటే theta is equal to 90 degrees, theta is equal to 90 degrees. చూడు ఎంత సింపుల్గా ప్రాబ్లం, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రోజు చేయండి అంతే, ఏం లేదు. ఇంపార్టెంట్ మార్క్స్ ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడమ్మా, 4th one, ఫైండ్ ద లోకస్ ఆఫ్ P ఇఫ్ ద టాంజెంట్ డ్రా ఫ్రమ్ P టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంక్లూడింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ ఆ యాంగిల్ ఏమంటాడంటే tan theta by 2 రాస్తాం, టీటా అంటే ఏమంటున్నాడు, ఆల్ఫా అంటున్నాడు, ఆల్ఫా అంటే ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు 4th one చేస్తాడు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అడిగినటువన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి అడగకుండా దాన్ని మీకు హోంవర్క్ ఇస్తున్నాను, సేమ్ ఇదే మెథడ్ అవి చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ అడిగిన ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మా, మిగతావి ఒక్కసారి మీరు అట్లా చేసుకోండి సరిపోతుంది. చూడమ్మా ఇప్పుడు 4th one చూడండి, ఫస్ట్ ఏం రాసుకోవాలా, గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ కంపేరింగ్ విత్ ఎలాది మరి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా, ఎందుకు స్క్వేర్ కొరదు, r ఈజ్ ఈక్వల్ టు a. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ ఇచ్చాడా, పాయింట్ ఇవ్వలేదు కాబట్టి పాయింట్ ఇక్కడ ద లోకస్ ఆఫ్ P ఈజ్ టాంజెంట్ ఆఫ్ పాయింట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఆల్ఫా ఇచ్చాడు, గివెన్ యాంగిల్ theta is equal to alpha, మనకి యాక్చువల్ ఫార్మ్ ఏంది, tan theta by 2 equal to r by root s11. నెక్స్ట్ పాయింట్ ఇలాంటి ఏంటి, చిన్న ఈక్వేషన్, ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, సెంటర్ ఈక్వల్ టు 0, 0 కాబట్టి ఖచ్చితంగా నీకు పాయింట్స్ ఇయ్యడు, ఎందుకంటే చిన్న ఈక్వేషన్ అయితే సెంటర్ 0, 0 అవుతుంది, పెద్ద ఈక్వేషన్ అయితే నీకు g వాల్యూ f వాల్యూ వస్తుంది. tan theta by 2 is equal to r by root s1, tan theta అంటే మనకి ఏమి ఇచ్చాయి ఇక్కడ, ఆల్ఫా by 2 ఈక్వల్ టు r రేడియస్ మా, r అంటే ఏముంది మా a బై s11 అంటే ఇంకేదే కదా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్, అంతే రాసేది. tan theta by 2, theta అంటే ఏంది, ఆల్ఫా by 2, r అన్నాడు, r అంటే ఏమొచ్చింది మనకు a స్క్వేర్ రూట్ ఆఫ్ s11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. చూడమా ఇప్పుడు tan ఆల్ఫా by 2 ఇది, ఇప్పుడు మనం వేసామంటే ఈ టర్మ్ అంతా తెలుసుకొచ్చాయి, ఈ టర్మ్ అంతా అతను పంపించాయి, అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ చూడమా, ఫస్ట్ దీనికన్నా ముందు ఇలా మనకు రూట్ పోవాలి, ఈ రూట్ పోవాలంటే కదా స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, అప్పుడు ఏమవుతుంది tan స్క్వేర్ ఆల్ఫా by 2 a స్క్వేర్ బై ఇదేమవుతుంది మా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్, రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం ఇతర పంపించాయి, ఈ టర్మ్ మొత్తం అతను పంపించాయి, అప్పుడు వస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై ఇది ఇతరులకు వస్తాయి tan స్క్వేర్ ఆల్ఫా by 2. ఇప్పుడు చూడమ్మా మనం ఒకటి చూడండి, 1 by tan theta అంటే ఏం రాస్తాం మనము, cot theta రాస్తాం, అదే cot thetaను 1 by tan theta రాస్తాం. ఇప్పుడు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ 1 by tan theta, అది ఎవరు రాసుకోవచ్చు cot theta అంటే cot స్క్వేర్ ఆల్ఫా by 2. చూడము ఇప్పుడు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ మొదలు అవుతుంది ప్లస్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ cot స్క్వేర్ ఆల్ఫా by 2. ఈడ a స్క్వేర్ ఈడ a స్క్వేర్ ఉంది, a స్క్వేర్ కామన్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ కామన్ ఇస్తే 1 ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా by 2. ఒకటి చూడండి మనకు cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు cot స్క్వేర్ థీటా కావాలి, మనకేం కావాలి ఇక్కడ 1 మైనస్ cot స్క్వేర్ థీటా. ఇప్పుడు cot స్క్వేర్ థీటా వదిలేసే మనకు అంటే ఇదేముంది cosecant స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్
కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా బదులు ఏమైనా రాసుకోవచ్చు, కొసెకన్ టీటా రాసుకుంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కొసెకన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఇది మనకు ఆన్సర్. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఇట్లా చూడండి, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. నీకు సీకెండ్ స్క్వేర్ టీటా కనుక్కో, సీకెండ్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, ఎదురు పోతే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. అలాగే కొసెకన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. నీకు ఏం కావాలా, కొసెకన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా. అప్పుడు ఇది అవతల పంపితే అదే అవుతుంది మనకు కొసెకన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, ఇది అవతల పోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉంది, అప్పుడు కొసెకన్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ కొసెకన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఈ మాటలు ఇవి. ఇది ఇంపార్టెంట్, ఇది చెప్పేశాను, ఇది ఇంపార్టెంట్ చెప్పేశాను, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇంకా 2 మీరు హోంవర్క్ చేసుకుంటే ఈ మెథడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ 2 మీకు చెప్పేశాను. 4 మార్క్స్ ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 2 మార్క్స్ ఉన్నాయి, కాంజుగేటివ్ పాయింట్, కాంజుగేటివ్ లైన్స్. అవి చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, కాంజుగేటివ్ పాయింట్స్. కాంజుగేటివ్ పాయింట్స్ అంటే మనకు 2 కాంజుగేటివ్ పాయింట్స్ ఇచ్చి ఒక సర్కిల్ ఇస్తున్నాడు. కాంజుగేటివ్ పాయింట్స్ అంటాం. కాంజుగేటివ్ పాయింట్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంజుగేటివ్ పాయింట్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, S12 ఈక్వల్ టు 0. S12 0 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. కాంజుగేటివ్ పాయింట్స్ అంటే అది. యాంగిల్ బిట్వీన్ అంటే tan θ బై 2 ఈజ్ ఈక్వల్ టు r బై రూట్ s1. కాంజుగేటివ్ పాయింట్స్ అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇస్తే కాంజుగేటివ్ పాయింట్స్ అంటే S12 ఈక్వల్ 0 అంటే x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x1. ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, నేను ఒకటి చేస్తా, మీరు ఒకటి చేయండి. చూడమ్మా, ఇక్కడ షో దట్ ద పాయింట్స్ 6 మైనస్ 6, 1, 2, 3 ఆర్ కాంజుగేటివ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2. ఇది ఇక్కడ కనపడలేదేమమ్మా, కొంచెం చూడండి. ఆ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటాడు. 2 పాయింట్స్ ఇస్తాడు. ఫస్ట్ మనము ఇచ్చిన పాయింట్స్ రాసుకుందామా, కాంజుగేటివ్ పాయింట్స్ గుర్తుపెట్టుకో. గివెన్ పాయింట్స్, ఫస్ట్ ప్రాబ్లం గివెన్ పాయింట్స్ ఏది ఇచ్చాడు, మైనస్ 6, 1 ఇది x1 ఇది y1, 2, 3 ఇది x1 y1. గివెన్ సర్కిల్ సర్కిల్ ఎక్కడ కనపడలేదు మా, చూడు. S ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం మైనస్ 2, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై 2, 2 1 g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం 2, f ఈజ్ ఈక్వల్ 2 బై 2, f ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకు కాంజుగేటివ్ అంటున్నాడు కాబట్టి కాంజుగేటివ్ అంటే మనకు కాంజుగేటివ్ అంటాడు. షో దట్ ద పాయింట్స్ ద కాంజుగేటివ్ పాయింట్ అంటాడు. కాంజుగేటివ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు s ఈక్వల్ టు 0 అండ్ s12 ఈక్వల్ టు 0 కాంజుగేటివ్. కాబట్టి కాంజుగేటివ్ అంటే s12 ఈక్వల్ టు, చూడమ్మా, s ఇంటూ ఈక్వల్ టు x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. సరే సార్, నువ్వు ఫార్ములా కరెక్ట్ చెప్పినావు. ఫార్ములాలో x1 x2 చెప్తా. x1 అంటే ఏమమ్మా, ఇది x1 ఉంది, ఇక్కడ y1 ఉంది, ఇది x2 y2 సబ్ చేస్తాం. సరే సార్, x1 x2 చెప్తున్నావు, y1 g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఎలా పడింది, g వాల్యూ కనుక్కున్నామ్మా, g f c సబ్ చేస్తే చూడమ్మా. ఇప్పుడు ఈ x1 అంటే ఎంత, మైనస్ 6 ప్లస్ x2 అంటే ఎంతమ్మా 2 ప్లస్ y1 అంటే ఎంతమ్మా 1, y2 అంటే ఎంతమ్మా 3, g వాల్యూ ఎంతమ్మా మైనస్ 1 ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ 6 2 మైనస్ 6 ప్లస్ 2 f ఏముంటుందమ్మా 1 ప్లస్ y1 ప్లస్ y2 1 ప్లస్ 3 1 ప్లస్ 3, c వాల్యూ ఎంతమ్మా ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడమ్మా,
-6 into 2 -12, 3 into 1 3 చూడమ్మా -6 + 4 ఇక్కడ చూడమ్మా -+1 ఇక్కడ ఫస్ట్ -4లో 2 పోతే -4 ప్లస్ 1 into 1 అంటే 1 1 into 3 అంటే 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0 g వాల్యూ -1 x1 -6 2 ఓకే చూడమ్మా ఇప్పుడు -12 ప్లస్ 3 +4 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఫస్ట్ బయట కుడతామా 3 + 3 6 6 + 4 10 10 + 1 11 11 + 1 12 అంటే -12 + 12 ఈక్వల్ టు అంటే -12 + 12 0 అంటే S12 ఈక్వల్ టు 0 ఇదేమ్మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంజుగేటివ్ పాయింట్స్ అంటే ఏమీ లేదు S12 అనేది గుర్తుపెట్టుకోవాలి S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది కాంజుగేటివ్ పాయింట్స్. సెకండ్ వన్ మీరు సేమ్ మీరు చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ వన్ చాలా సార్ సెకండ్ నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ అడుగుతున్నాడు ఇఫ్ ద పాయింట్స్ 1, 3 and 2, k కాంజుగేటివ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద x² + y² 35 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చాలా సార్లు అడిగాడు ప్రాబ్లం ఒకసారి ఆ ప్రాబ్లం చేద్దాం చూడండి మా చూడమ్మా థర్డ్ వన్ ఇది మీరు చేసుకోండి థర్డ్ వన్ ఫైండ్ ద కే అంటున్నాడు 2 మార్క్స్ కు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాద్దాం గివెన్ పాయింట్స్ 1, 3 2, k x1 y1 x2 y2 ఫైండ్ కే అంటున్నాడు గివెన్ సర్కిల్ ఏమి చూడమ్మా x² + y² = 35 కంపేరింగ్ విత్ x² + y² = r² = 35 r √35 ఓకేనా ఇక్కడ సెంటర్ ఏమవుతుంది 0, 0 ఎందుకు చిన్న ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలా కాంజుగేటివ్ పాయింట్ కాబట్టి S12 = x1 x2 ప్లస్ y1 y2 మైనస్ r² = 0 S12 = x1 x2 x1 1 x2 2 అంటే 1 into 2 ప్లస్ y1 into y2 y1 ఎంత 3 y2 ఎంత ఉంది k ఈక్వల్ టు r² అంటే ఎంత r ఎంత ఉంది √35 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 రూట్ కో స్క్వేర్ క్యాన్సిల్ అమ్మా చూడమ్మా ఇప్పుడు ఏమవుతుంది 1 into 2 అంటే 2 3 into k 3k -35 ఈక్వల్ టు 0 2 ప్లస్ చూడమ్మా ఇక్కడ 35 లో 2 పోతే 33 అంటే 3k -33 ఈక్వల్ టు 0 3k ఈక్వల్ టు -33 రోజులు పోతే +33 k ఈక్వల్ టు 33/3 3 1 जा 3 1 जा k ఈక్వల్ టు 11 అడిగింది చాలా సార్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ కాంజుగేటివ్ పాయింట్స్ మీద అయిపోయినమ్మా నెక్స్ట్ మనకు ఇంకా ఉండేది రెండే టాపిక్స్ కాంజుగేటివ్ లైన్స్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి నెక్స్ట్ పోలార్ మీద ఉన్నాయి నెక్స్ట్ కట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకు ఎక్కువ రేర్ గా 2 మార్క్స్ అడిగేది ఒకటే చూడండి కాంజుగేటివ్ పాయింట్స్ గాని అడుగుతాడు లేకుంటే పోలార్ అడుగుతాడు లేకుంటే కట్ ఆఫ్ కాంటాక్ట్ దీని మీద ఎక్కువ 2 మార్క్స్ అడుగుతున్నా ఒక్కవేళ లేకుంటే కాంజుగేటివ్ లైన్స్ అడుగుతాడు 4 మార్క్స్ అడిగాడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే కదా tan θ/2 ఈక్వల్ టు r/√S11 దీని మీద 4 మార్క్స్ అవ్వచ్చు ఏ ఎక్సైజ్ ఇంకా ఈ 2 టాపిక్స్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం చెప్పేస్తే అయిపోతుంది నెక్స్ట్ ఎక్సైజ్ కూడా చెప్పేస్తాను ఒకసారి నోట్ చేసుకున్నాం